బనకచర్ల టాపిక్ ఈరోజు తెలంగాణలో ఒక బర్నింగ్ టాపిక్. ఆ బర్నింగ్ టాపిక్ జనాలు కదిలే లెవెల్లో ఉంది. ఆ సందర్భంలో మనం అనవసరమైన విషయాలని చాలా మాట్లాడుతుంటే ఆ టాపిక్ మూలబడిపోతే కనుక జనాల్లో టెంపో పోద్ది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాలంటే బనకచర్ల విషయంలో ఒక గట్టిగా ప్రజల్ని పోరాటానికి సమీకరించాలంటే దాని మీదే ఫోకస్ చేసి మాట్లాడాలి తప్పితే మనకు తెలిసినవి అని మనం చెప్తా పోయినంత మాత్రాన అది డంపింగ్ అవుద్ది, జనాలకి దీని మీద ఆసక్తి కూడా పోద్ది. కాబట్టి అది చేయకూడదు అనేది నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఇక్కడ ఇందాక పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి దాని డయాఫ్రమ్ వాల్ పోతే రిపేర్ చేశారన్నారు. ఓకే, గుడ్, రిపేర్ చేశారు, 1000 కోట్లు ఖర్చు అయినాయి దానికి. అయితే ఇక్కడ మేడిగడ్డ రిపేర్ చేస్తే మేడిగడ్డ ఎందుకు రిపేర్ చేయరు? మేడిగడ్డ విషయంలోనే ఎంక్వైరీ జరుగుద్ది. పోలవరంలో ఎంక్వైరీ లేకుండానే డయాఫ్రమ్ వాల్ రిపేర్ అయిపోద్ది. ఎంక్వైరీ కూడా ఉండదు, అక్కడ డయాఫ్రమ్ వాల్ రిపేర్ అవుద్ది. ఇప్పుడు మేడిగడ్డలో పడవ పెట్టడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? మేడిగడ్డ పడవ పడితే డైరెక్ట్గా ప్రాణహిత నీళ్లు పోలవరానికి పోతున్నాయి. ఆ నీళ్ళని చూపించి చంద్రబాబు 200 టీఎంసీ అదనంగా వస్తున్న మిగులు జలాలు వర జలాలు చెప్పి ఆ నీళ్లు తీసుకెళ్తున్నాడు. ఇది ఎట్లా అవుతుంది మీకు? ఈ నీళ్లు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవటం వల్ల, మేడిగడ్డ దగ్గర ఆకుండా పోవటం వల్ల ప్రాణహిత నీళ్లు అయి ఆంధ్ర ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు ట్రై చేస్తున్నాడు. అదే మేడిగడ్డలో ఆ నీళ్లు మనం వాడుకునే అవకాశం రిపేర్ చేస్తుంటే ఈ ప్రాబ్లం రాదు. కాబట్టి మేడిగడ్డ రిపేర్ అనేది కూడా ఒక డిమాండ్. ఈరోజు బనకచర్ల విషయంలో మాట్లాడేటప్పుడు మేడిగడ్డ రిపేర్ కూడా ఎవరైనా కాదంటే నేనేం చేయలేదు, కానీ మేడిగడ్డ రిపేర్ పోలవరం చేసినప్పుడు డయాఫ్రమ్ వాల్ అంత పెద్ద డ్యామేజ్ అయ్యి ఇందాకే చెప్పాడు, చాలా పెద్ద డ్యామేజ్ అది, దీనికంటే కూడా పెద్దది అది డ్యామేజ్. అది రిపేర్ చేసినప్పుడు మేడిగడ్డ ఎందుకు రిపేర్ చేయరు, నీళ్ళు ఎందుకు వాటర్ ఇక్కడ? రెండోది ఏంటంటే ఇక్కడ నేను అనేది, ఎప్పుడైనా చంద్రబాబు ఇప్పుడు ట్రై చేస్తుంది నాకు అర్థమైనట్లు ఏంటంటే, నీళ్లు తీసుకెళ్లి వాడుకోవటం మొదలు పెడితే రేపు పొద్దున పంపకాలు వచ్చినప్పుడు దగ్గర పొజిషన్లో ఎవడుంటే అంటాడు. ఆస్తుల విషయంలో ఏంటంటే పొజిషన్లో ఉండటం అనే మాట ఉంది. ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి హక్కు పెరుగుద్ది. అట్లాగే ఈరోజు నీళ్లు వాడుకోవటం మొదలు పెడితే చంద్రబాబుకి హక్కు పెరుగుద్ది. కాబట్టి ఆదిలోనే మనం అడ్డుకాలు వేయకపోయేటట్లయితే కనుక చంద్రబాబు ఆ నీళ్లు వాడుకోవటం బనకచర్ల పేరుతో మొదలుపెట్టి చేస్తే కనుక రేపు పొద్దున పంపిణీలో అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడే అసలు అక్కడ దాకా పోకుండా బనకచర్ల ఆపాల్సిన అవసరం ఉంది. అసలు కేంద్ర ప్రభుత్వానికి దీనిలో హక్కు లేదు. నిజానికి చాలా టెక్నికల్ కమిటీలు, రకరకాల సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర నుంచి రకరకాల వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చేయాల్సిన పని కేంద్ర ప్రభుత్వం చేయటం ఏంటో, ఈ కమిటీ చేయటం ఏంటో, ఈ పంచాయతీ ఏంటో, నెల రోజుల్లో చేయాల్సిన ఏంటో, ఇదంతా చాలా అన్యాయమైన అడ్డదోవలో, తెలంగాణకు అన్యాయం చేయడానికి అడ్డదోవలో ఈ దేశంలో చట్టాలకు అతీతంగా చేసుకుంటూ పోతున్నటువంటి పని. కాబట్టి దీన్ని ఒక ఉద్యమంగా రూపొందించాలి. ఉద్యమంగా రూపొందించాలంటే మనం అనవసరమైన విషయాల్లో మాట్లాడటం కాకుండా మనకు తెలిసిందంతా మన సూటిగా బనకచర్ల విషయంలో జరుగుతుంది జనంలోకి తీసుకెళ్ళాలి.